సుమారు 2009 నుండి ఈ బిల్డింగ్‌ని నేను చూస్తున్నానన్నమాట. ఇందులో కొన్ని బ్లాక్స్ అయితే నిర్మింపబడ్డది. అప్పుడు 2009 నుండి 2013 వరకు ఈ బిల్డింగ్స్ చూస్తూనే వచ్చిన. ఎందుకంటే నేను బీటెక్ అనేది ఇదే ఏరియాలో చదివిన బీబీ నగర్‌లో. కాబట్టి అప్పుడు ఈ బిల్డింగ్ అనేది చాలా రోజుల వరకు అట్లా ఓపెన్ కాకుండానే ఉండేది. అప్పుడు అది నిమ్స్‌గా ఉండే. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ వారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం లేఖలు రాయడం అండ్ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించడం, నీమ్స్‌ని ఎయిమ్స్‌గా మార్చడం జరిగింది. ఇప్పటికి కూడా ఇందులో ఇంకా కొన్ని బ్లాక్స్ అనేటివి నిర్మింపబడుతున్నాయి. ఎయిమ్స్ బీబీ నగర్‌కి సంబంధించి వీడియో తీయండి అన్నా అని చాలా రోజుల నుంచి అయితే నన్ను అడగడం జరిగింది. నేను రియల్ వాయిస్ 9 ఓనర్ సాయన్న కలిసి వెళ్ళి ఒక జనరల్ అలా క్యాజువల్‌గా ఒక రైడ్ అయితే వేసి రావడం జరిగింది. విజువల్‌లో చూస్తున్నవి ఇవన్నీ డిఫరెంట్ బ్లాక్స్ అనమాట. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఐపీ బ్లాక్ అండ్ ఇంకా కొత్త బ్లాక్స్ అయితే నిర్మిస్తున్నారు. ముందు గార్డెన్ ఏరియాకి సంబంధించి కూడా వర్క్ జరుగుతుంది. దీని గురించి ఫ్యూచర్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వీడియో చేసే ప్రయత్నం చేస్తా. వెరీ లెంత్ వీడియో కూడా చేస్తా. ఆల్రెడీ రియల్ వాయిస్ 9లో చాలామంది ఇప్పటివరకు చూసినారు. అందులో కూడా నేను మోజెస్‌ని అడిగిన ఈ వీడియో తీయమని, తీయలేదని కూడా కమెంట్ చేసినారు. నాకు తెలుసు మీరు డిసప్పాయింట్ అయినారు. కొంచెం లేట్ అయింది. వీడియో షూట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ దాకా కూడా అయిపోయింది. అంటే డిసెంబర్ 16th రోజు నేనైతే విజువల్ రికార్డ్ చేయడం జరిగింది. ఇది చూస్తున్నారు కదా అకాడమిక్ బ్లాక్. అండ్ దీని బ్యాక్ సైడే ఉండడం కొరకు కూడా కొన్ని పెద్ద ఫ్లోర్స్ బిల్డింగ్ కూడా ఉన్నాయి. అండ్ దీని గురించి కంపల్సరీ ఫ్యూచర్‌లో ఒక ఫుల్ లెంత్ వీడియో తీసే ప్రయత్నం చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఇక దీన్ని ఎన్ని క్రోర్స్ పెట్టి డెవలప్ చేస్తున్నారు, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అనేటివి ఇంకొక వీడియోలో అయితే మనం డీటెయిల్డ్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈ ఛానల్ లేకపోయినా నవంబర్ 1 నుంచి మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డెవలప్‌మెంట్‌కి సంబంధించిన వీడియోలు తీస్తున్నాం. మీరందరూ చూస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇయర్ ఎండింగ్. న్యూ ఇయర్‌లో ఖచ్చితంగా ఇంకా మంచి వీడియోలు తీసే ప్రయత్నం చేస్తా. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇదిగోండి ఈ ఎయిమ్స్ ఎండ్‌కొచ్చినాం. ఎండ్‌లో ఇలా లోపలికెళ్తే దూరంలో కూడా ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ చాలామంది స్టూడెంట్స్ నివసిస్తున్నట్టయితే గమనించిన. వాటి గురించి ఎక్స్‌ప్లోరేషన్ అంటే డీటెయిల్డ్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో కంపల్సరీ తీసే ప్రయత్నం చేస్తా. చూస్తుర్రుగా పెద్ద బిల్డింగ్‌లు ఎట్లున్నాయి. అది దేని కొరకు వాడతారో ఏంటిదనేది మీకేమైనా తెలిస్తే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బై బాయ్.